హలో జీవన్ రెడ్డినా, నమస్తే నమస్తే. ఇంక అదే మన వాళ్ళు చెప్పిరు, అదే పార్టీలోకి ఇక మనం బీఆర్ఎస్ పార్టీలోకి వస్తాడంట జీవన్ రెడ్డి అని అంటే, ఇంక అదే నువ్వు హైదరాబాద్ అని అంటున్నావు అంటే నేను కూడా ఇంకా అంత దూరం ఏమొస్తా కానీ ఇంకా నీకు నాకు ఇంకెందుకు గొడవ ఎందుకు కానీ రేపు కరీంనగర్లో మీటింగ్ పెడుతున్నా. ఇంకా ఆ రోజు ఇంకా అన్నీ ఆ స్టేజ్ మీదకే కండువ కప్పేస్తే ఇక నీకు విలువ దక్కుతుంది, నాకు విలువ దక్కుతుంది. ఇంకా నువ్వు మాత్రం ఈ కాంగ్రెస్లో ఇంకా కుంపటి పెట్టి ఇట్లనే కుంపటి పెట్టి ఇంకా ఏ ఎమ్మెల్యే ఎంత తిన్నాడు, ఎవడెవడు ఎంత తిన్నాడు ఇవన్నీ పెట్టేసాయి. ఇంకా తొవ్వితేనే ఇంకా మనకి ఇంకా బలం బలం చేకూరుస్తుంది అనమాట. సరేనా? మంచిది మంచిది మంచిదన్నా జీవన్ రెడ్డి. రైట్ రైట్ రైట్. తెలుసుగా ప్రజలారా, విషయంలోకి వెళితే జగిత్యాల మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం తెలిసింది అందరికీ. ఇంకా మరి ఏ పార్టీలోకి పోతాడని ఇంకా అటు బీజేపీ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఒకటే చర్చ అనమాట. మా పార్టీలోకి వస్తే బాగుండు, మా పార్టీలోకి వస్తే బాగుండని ఇంకా మనోడు ఆలోచించుండు. ఒకరోజు హింట్ ఇచ్చిండు, నేను బీజేపీలో పోతున్నాను హింట్ ఇచ్చిండు. కానీ మళ్ళీ ఆలోచన చేసిండు, బీజేపీలో పోతే ఏమన్నా లాభాలు ఉంటాయంటే అమ్మో ఏమున్నట్టుందిరా నాయన అని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నట్లయితే సమాచారం అందింది. ఇంకా తర్వాత కేసీఆర్ టచ్లో కూడా వచ్చేసిండు, వాళ్ళిద్దరు ఫోన్లు కూడా మాట్లాడుకురు. ఇక్కడ ఏంటి అంటే నాకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, నేను పోతే నా ఇజ్జత్ పోతుంది, నేను కేసీఆర్ దగ్గరికి పోను, ఇంకా ఆయనే నా నియోజకవర్గానికి వచ్చి కండవ కప్పితే అప్పుడు నాకు కొంచెం ప్రెస్టేజ్ ఉంటుందని అక్కడ జీవన్ రెడ్డి చెప్పినట్లయితే సమాచారం ఉంది. ఇటు కేసీఆర్ ఇంకా రాజకీయ చక్రం తిప్పినప్పుడు తెలుసు కదా, ఈయన పోయినా మళ్ళీ ఈయన రాజకీయ అనుభవం దెబ్బతింటది. అమ్మో అట్టెట్లా అని చెప్పేసి దగ్గర జగిత్యాలకి కరీంనగర్ ఇంకా దగ్గర ఓ రోజు ప్లీనరీ సమావేశం పెట్టి అదే సభ మీద అన్న జీవన్ రెడ్డి అని పిలిచి కండవ కప్పుదామనే ప్లాన్లో ఎవరు. ఇంకా విషయం ఏంటంటే నువ్వు మళ్ళీ ఇది బయటికి రావద్దు, ఇంకా కొన్ని రోజులు మంచి రోజు చూసుకొని కండువా కప్పుకుందు. కానీ ఇంకా కాంగ్రెస్లో మంచి మంచి కుంపటిల్లు పెట్టు, ఏ నాయకుడు ఎంత తిన్నాడు, ఏ కాంగ్రెస్ ఇంకా నీ నియోజకవర్గాలు కాకుండా పక్క నియోజకవర్గంలో తెలంగాణ నియోజకవర్గం రాష్ట్రంలో నియోజకవర్గం ఉన్నాయి అందరు ఎమ్మెల్యేల విషయాలన్నీ బయట పెడితే ఇంకా కొంచెం కాంగ్రెస్ పార్టీలో ఇంకా తన్నుకుంటారు కొట్టుకుంటారు, అలాంటి యూనిటీ పోతుంది. అప్పుడు మన బీఆర్ఎస్ పార్టీకి కొంచెం లాభం చేకూరుస్తుంది అని అయితే సమాచారం. లోపల మాట్లాడుకున్నట్టు గుసగుసనున్నట్లయితే మనకి సమాచారం అందింది.